హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చరణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పెట్టుకున్నారంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. మన జాతకం ఎంత నీచంగా ఉన్నా ఒక్కసారి శివలింగాన్ని దర్శించుకుంటే మన జాతకం మారడం ఖాయమన్న యూట్యూబ్లో షార్ట్ వీడియోకి కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అయితే చాలా వచ్చాయి. తిరుపతిలో ఎక్కడ ఈ శివలింగం అని నేను ముందల వీడియోలో ఫుల్ వీడియోలో మీకు చెప్పాను. తిరుపతి వెళ్తే నేను మీకు అడ్రస్ ఫుల్ వీడియోలో పెడతానని. మేమైతే 2 రోజుల క్రితం తిరుపతి వచ్చాము. ఈ ఫుల్ వీడియోలో మీకు అడ్రస్ అనేది ఎక్కడనేది చూపిస్తాను, చూడండి. అలిపిరి దగ్గర పక్కనే లెఫ్ట్ సైడ్లో చిత్తూరు శ్రీవారిమెట్లు బెంగళూరు వెళ్ళే హైవేలో 1.5 కిలోమీటర్ దూరం వెళ్తే మనకి ఈ శివుడి ఆలయం కనపడుతుంది. రోడ్లోనే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. శివుడి ఆలయం పేరు బృహందేశ్వరి ఆలయం. మనకి రోడ్లోనే ఉంటాడు. 12 అడుగుల ఎత్తులో ఉంటాడు శివలింగం. రోడ్లోకే కనపడతా ఉంటాడు. మీకు చూపిస్తాను, చూడండి. మాకైతే తిరుమలలో వెంకటేశ్వర్ల స్వామి దర్శనం చాలా బాగా అయితే జరిగిందండి. ఒక్క 2 నిమిషాల సేపు ఆ వెంకటేశ్వర్ల స్వామిని చూస్తూ అలాగే ఉండిపోయాము. మాకైతే ఒళ్ళంతా గగ్గుర్లు పుట్టింది ఆ స్వామిని దర్శించుకోగానే. ఆపద ముక్కులవాడు అనాథ రక్షకుడు అన్నది ఎంత నిజమో, మనకేదన్నా ఆపద వచ్చిందంటే ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర్ల స్వామి ఆ ఆపద నుంచి మనల్ని బయట వేస్తాడండి. నా విషయంలో అయితే అది జరిగింది. మీరు నమ్మాలంటే ఒక్కసారి దర్శించుకోరండి. మీ విషయంలో కూడా ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర్ల స్వామి ఆపద రాకుండా చూసుకుంటాడు. మీకు ఒకవేళ ఏదన్నా ఆపద వస్తుంది అంటే ఆ స్వామి అండగా ఉండి ఆ స్వామి మీ ఆపదని తొలగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనం బైపాస్లో ఈ శివుని ఆలయం దగ్గరికి వచ్చేసాము. లెఫ్ట్ సైడ్లో ఇదిగో మీకు ఈ బోర్డు కనపడుతుంది కదా, నమోనా శ్రీవారి ఆలయము. ఇదిగో రోడ్లోనే శ్రీ బృహందేశ్వరి ఆలయము అని ఉంటుంది స్వామివారిది. గేట్లు వేసి ఉన్నాయండి. కొంచెం ముందరకెళ్ళి చూద్దాము. ఇటు కూడా వెళ్ళొచ్చు కొంచెం, కానీ ఈ గేటు మూసివేసి ఉంది. ముందల మెయిన్ గేట్ ద్వారా వెళ్దాము. ఇదిగో ఇదే మెయిన్ గేట్ అండి. ఇది కూడా మూసేసి ఉంది. అంటే తిరుపతిలో ఎన్ని గంటలకి ఓపెన్ అనేది ఖచ్చితంగా మనకు తెలియదు. మేమైతే మధ్యాహ్నం పూట వచ్చాము. మేము పోయినసారి వెళ్ళినప్పుడు సాయంత్రం పూట వెళ్ళామండి. ఖచ్చితంగా సాయంత్రం పూట గుడి ఓపెన్